ఉరుకుల పరుగుల మానవ జీవితంలో చాలామంది శరీరానికి సరిపడిన ఆహారపు అలవాట్లను అనుసరిస్తున్నారు. అంటే సమయానికి తినకపోవడం లేదా ఎక్కువగా జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ వంటివి తినడం. వీటి కారణం చేత నేటి కాలంలో చిన్నపిల్లలు కూడా మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. షుగర్ పేషెంట్స్ కొన్ని రకాల రసాలను తాగితే చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. మనం ముఖ్యంగా 5 రకాల రసాలను లేదా పొడులను మధుమేహ నివారణకి బెస్ట్ అని చెప్పవచ్చు. ఇన్సులిన్ పెంచి షుగర్ను కంట్రోల్ చేసేదానిక మెంతులు 95%తో ప్రథమ స్థానంలో ఉన్నది. ఇన్సులిన్ సెన్సిటివిటీని గణనీయంగా పెంచుతుంది. ఫాస్టింగ్ షుగర్ HbA1cలను గణనీయంగా తగ్గిస్తుంది. నెక్స్ట్ కాకరకాయ, ఇది 90% షుగర్ లెవెల్ని తగ్గిస్తుంది. దీనిలో ఇన్సులిన్లా పనిచేసే పదార్థాలు చాలా ఉన్నాయి. ఫాస్టింగ్ షుగర్ని 10 నుండి 20% వరకు తగ్గించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ నేరేడు గింజల పొడి లేదా పండ్లు, ఇవి షుగర్ను 80% వరకు షుగర్ నిరోధించడానికి సహాయపడతాయి. ఇది కార్బోహైడ్రేట్స్ నెమ్మదింప చేసి షుగర్ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇవి పండ్ల రూపంలో కానీ పొడి రూపంలో కానీ తీసుకోవచ్చు. ఇక 4వ స్థానంలో ఉన్న దాల్చిన చెక్క 70% వరకు షుగర్ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి ఫాస్టింగ్ షుగర్ను 5 to 15 వరకు తగ్గించడంలో సహాయంగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రభావం వ్యక్తికి మారవచ్చు. ఇక 5వ స్థానంలో ఉన్న ఆమ్లా 60% వరకు షుగర్ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది ఫ్యాక్రియాస్ని తగ్గించి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర నేరుగా తగ్గించే ప్రభావం తక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇక ఒక్కదాన్ని మాత్రమే ఎంచుకోవాలంటే మెంతులు శాస్త్రీయ ఆధారంగా నెంబర్ 1 అని చెప్పవచ్చు. ఈ 5ంటిని పొడి రూపంలో కానీ కూర రూపంలో కానీ ఏ విధంగా ఆహారంలో చేర్చుకుంటే మీ షుగర్ తప్పనిసరిగా కంట్రోల్ అవుతుంది. 1 month వరకు మీరు వాడి చూడండి, ఫలితాన్ని మీరే గమనించగలరు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.